ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మే 11వ తేదీ ఆదివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 11వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. అదృష్టమంతా మీ చేతిలో ఉండబోతుంది. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కటి విజయాలను పొందగలుగుతారు. మీదైన శైలిలో ప్రతి విషయాల్లోనూ కూడా విజయాలతో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అన్నింటా మీదే పై చేయిగా ఉంటుంది. దీర్ఘకాలికంగా కొలిక్కిరాని సమస్యలకు కూడా ఈరోజు విముక్తి తెచ్చుకోగలిగిన అవకాశం అయితే మీ చేతికి వస్తుందండి. ఆర్థిక పరంగా డబ్బు పరంగా లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రెండు చేతుల డబ్బును సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ యొక్క నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో రహస్యమైన నిర్ణయాలు వాటిని మాత్రం ఇతరులకు తెలియచేయకుండా ఉండటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. అదృష్టంతో ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కగా రాణించగలుగుతారండి. మీ పనులు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే పూర్తి కావడం కూడా మీకు ఆనందాన్ని అయితే కలుగు చేస్తుంది. అత్యంత చక్కటి శుభప్రదమైన రోజుగా ఈ రోజు అయితే ఉండబోతుంది. అయితే కొంతమందికి మాకు ఇంకా కలిసి రావట్లేదు, మాకు ఏ విషయంలోనూ కూడా అనుకున్న విధంగా మాకు పనులు పూర్తి అవ్వట్లేదు అనుకుంటున్న వారు మాత్రం మీ గ్రహచార ఫలితాలను ఒకసారి చూపించుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మేము తెలియచేసేవన్నీ కూడా గోచార ఫలితాలు కాబట్టి గ్రహచార ఫలితాలను కూడా మీరు ఒకసారి బేరీజు వేసుకుంటే మీకు చక్కగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఆగిపోయిన పనులను కూడా ప్రారంభించుకోగలుగుతారు. చక్కగా వాటిని కూడా ముగించుకోగలుగుతారు. పెద్దలతో సత్సంబంధాలు కలిగి ఉండగలుగుతారు. అయితే మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో పని భారం కానీ ఒత్తిడి కానీ ఏమాత్రం లేకుండా చక్కగా ఎంతో ప్రశాంతంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. మీ సన్నిహితులతో కానీ స్నేహితులతో కానీ కాసింత సమయాన్ని కూడా గడపగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత విరామ సమయాన్ని గడపగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనటం కానీ లేదా వారితో కలిసి ఏదైనా విహారయాత్రలకు వెళ్ళటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చేసే అవకాశం అయితే ఉంటుందండి. సకాలంలో మీరు కోరుకున్న లక్ష్యాలన్నిటినీ కూడా పూర్తి చేయగలుగుతారు. చక్కటి ధనయోగం కూడా ఉండబోతుందండి. అంటే మీకు ఏదైతే ఆదాయం రావాల్సి ఉంటుందో వాటన్నిటినీ కూడా చేజిక్కించుకునే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం కూడా ఉంటాయండి. చక్కటి శుభవార్తలను కూడా వినగలుగుతారు. మీదైన శైలిలో ప్రతి పనిలోనూ కూడా తెలివితేటలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నెరవేర్చుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా వృత్తి ఉద్యోగాలలో ఏ వృత్తి చేస్తున్నప్పటికీ కూడా వాటన్నిటిలో కూడా మీకు చక్కటి శుభప్రదమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. సమయస్ఫూర్తితో మీరు అనుకున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్నింటినీ కూడా అధిగమించి మీరు ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చక్కటి ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారు. ఏ విషయంలో కూడా వెనుకంజలో ఉండే అవకాశం అయితే లేదండి. మీకు ఎట్టి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా మీ చెప్పు చేతుల్లోకి తెచ్చుకునే అవకాశం అయితే మీకు ఈ రోజు ఉండబోతుంది. అంటే మీ యొక్క ఆలోచన విధానం కానీ మీ మాట తీరు కానీ మీ తెలివితేటలు కానీ ఆ విధంగా ప్రతి పనిని మెలకువతో మీకు వీలుగా మార్చుకునే అవకాశం అయితే మీరు దక్కించుకోగలుగుతారు. ఆ విధంగా మీ యొక్క ప్రవర్తన అనేది ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా చుట్టూ ఉన్న వారి యొక్క ప్రశంసలను పొందడం కానీ చుట్టూ ఉన్న వారితో మంచి సత్సంబంధాలు ఏర్పరచుకోవడం కానీ ఈరోజు మీకు మరింత మానసికంగా ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు చక్కటి అనుకూలమైన వాతావరణంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా వారి సహాయ సహకారాలు లభించడం, అన్ని విషయాలలోనూ అందరి మాట ఒకటే ముందుకు వెళ్ళటం, భవిష్యత్తుకు అవసరమైన కొన్ని నిర్ణయాలను తీసుకోవటం ఇది మీకు మరింత ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. కుటుంబ బాధ్యతలకు సంబంధించి కొన్ని కొత్త నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. బాధ్యతలన్నీ మీ యొక్క భుజాల మీద వేసుకుని నడిపించడానికి మీరు సంసిద్ధత అయితేనే వ్యక్తం చేస్తారండి. అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తుంది. కుటుంబ సభ్యులకు మీ మీద ఉండే గౌరవాన్ని కూడా రెట్టింపు చేస్తుందండి.
ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం, వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అనుకున్న విధంగా సకాలంలో మీ ప్రతి పనిని కూడా పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఎవరికైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విధంగా మీ పనులను యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు. పనిలో కూడా పనిభారం కానీ ఒత్తిడి కానీ లేకుండా ఎంతో ప్రశాంతంగా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. చక్కగా మీ మనసుకు నచ్చిన విధంగా మీ స్నేహితులతో కానీ మీ సన్నిహితులతో కానీ కాసింత సమయాన్ని గడిపే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మీ యొక్క సమయాన్ని కేటాయించుకునే అవకాశం కూడా మీకు ఈరోజు లభిస్తుందండి. చక్కటి రోజుగా ఈ రోజు అయితే మీకు ఉండబోతుంది. మీరు కోరుకున్న విధంగా ముందుకు వెళ్ళగలుగుతారు. కొంతవరకు సాహసోపేతమైన నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభప్రదమైన రోజైతే ఉండబోతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు రాయబోయే పరీక్షలో కానీ పోటీ పరీక్షలకు హాజరవుతున్న వారు కానీ లేదా విదేశీ విద్య కోసం రాయబోయే వారు కానీ ఏదైనప్పటికీ కూడా మీరు చక్కటి ఉత్తీర్ణత శాతంతో మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో ఎటువంటి పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ పనులన్నిటినీ కూడా మీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. సమయానికల్లా మీ పనులను పూర్తి చేసుకుని చక్కగా మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. చక్కగా పై అధికారుల నుంచి గుర్తింపును కూడా సంపాదించుకోగలుగుతారు. ఒక స్నేహపూర్వకమైన వాతావరణాన్ని అయితే మీ చుట్టూ ఏర్పరచుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఈ రోజు మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు మీరు ప్రయత్నిస్తే మీ ప్రయత్నాలు ఫలించే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా మీ పెట్టుబడులు మరింతగా రాణిస్తాయి. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. ఈదైన శైలిలో పెట్టుబడులను పెట్టగలుగుతారు. గతంలో పెట్టుబడుల తాలూకా లావాదేవీలను కూడా ఈరోజు చక్కగా జరపగలుగుతారండి. చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగాను శుభప్రదంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారు మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి ఉన్నతమైన స్థానాన్ని దక్కించుకుని చక్కటి మెలకువలతో మీరు కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార విస్తరణ చేయగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి అత్యుత్తమ స్థానాన్ని దక్కించుకోగలుగుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను పాటించగలుగుతారు. వ్యాపారంలో మీ భాగస్వాములతో కలిసి కొత్త నిర్ణయాలను తీసుకుంటూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తుల విషయాన్ని పరిశీలించినట్లయితే చిన్న వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ వ్యాపారాన్ని మరింతగా పోటీతత్వంతో ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో కొత్త నిర్ణయాలను తీసుకుంటూ లాభాల బాటలో వ్యాపారాన్ని నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. కాసింత విరామ సమయాన్ని గడపగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా మీ స్నేహితులతో కానీ మీ సన్నిహితులతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ఎటువంటి పనిభారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగస్తులైన వారికి కూడా ఈరోజు ఎటువంటి పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ పనులన్నిటినీ కూడా చక్కగా మీరు ఎంతో సంతోషంగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. చక్కటి ఫలితాలను పొందగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార లావాదేవీలను ఎంతో చక్కగా జరపగలుగుతారండి. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. మీదైన శైలిలో ప్రణాళికలు వేసుకోగలుగుతారు. చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. మీరు కోరుకున్న విధంగా మీ జీవిత భాగస్వామి నుంచి అన్ని విషయాలలోనూ కూడా మీకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. చక్కగా వారితో కలిపి మీరు కొంత విరామ సమయాన్ని కూడా గడపగలుగుతారు. ఇద్దరి మాట ఒకటే, రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా మీరు మీ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను ఈరోజు తీసుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా చక్కటి శుభ సమయంగా ఈరోజైతే ఉండబోతుందండి. మనోబలంతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. సమయస్ఫూర్తితో కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిలోనూ కూడా అందరితోనూ సత్సంబంధాలను కొనసాగించగలుగుతారు. చక్కటి ప్రయోజనాలను పొందగలుగుతారు. అందరి మేలు కోరే విధంగా కొత్త నిర్ణయాలను అమలుపరుచుకుంటూ వెళ్ళి ప్రతి ఒక్కరి మనసులోనూ మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ మీరు కోరుకున్న విధంగా ఏదైనా విషయాలలో మీకు మధ్యవర్తుల ద్వారా మీకు విషయాలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో చక్కటి శుభ ఫలితాలతో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు పెరుగు అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.